హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కొబ్బరితో స్వీటు బర్ఫీ. దీనికి కావాల్సిన ఒకసారి మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు బెల్లము, హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. ఇది మొత్తం బెల్లంతో చేయొచ్చు, చక్కెరతో చేయొచ్చు. ఇట్లా రెండు కలిపి చేస్తే టేస్ట్ బాగా వస్తుంది స్వీటు. హాఫ్ కప్పు చక్కెర, ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు చక్కెర, ఇవన్నీ కలిసి మనము వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టి మనం పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక కప్పు శనగపిండి వేయించుకోవాలి. శనగపిండి అనేది బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇట్లా కొంచెం వేగాక మనము ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం శనగపిండి అనేది బాగా వేయించుకోవాలి. ఎంత శనగపిండి పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. అట్లా పచ్చివాసన వేయే వరకు మనం శనగపిండి వేయించుకుంటే మనకు స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేయించుకున్న పిండిలో మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి, బెల్లం, చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. పోసుకొని ఇవి రెండు కలిసేటట్టు ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. దగ్గరికి వచ్చినాక ఒక వీడియోలో చెప్పిన విధంగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇట్లా మనం చేసుకుంటే మనకు రౌండ్గా రావాలి. రౌండ్గా వస్తే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. స్వీట్లు మన ఇష్టము, ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ చల్లార్చుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ పొట్టును పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చిన్నగా కడిగేసుకొని తురుముకొని పోసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.